ఈజీ గోయింగ్ పర్సన్ యూ కెన్ ఎవర్ ఫైండ్ అండి. ఎంతో కష్టపడి చేసిన సినిమా ఫ్లాప్ అయిందంటే ఎవరికైనా బాధగా ఉంటుంది. తను బాధపడతాడు, బట్ ఎంత బాధపడాలో అంతే బాధపడి అక్కడితో ఆ విషయాన్ని వదిలేసి నెక్స్ట్ సినిమాకి ఆర్ నెక్స్ట్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్ అన్న యాటిట్యూడ్ చాలా బాగా తీసుకుంటాడు. మా ఇంట్లో వాళ్ళు మేము తను కూర్చొని మాట్లాడుకుని చూస్తే పల్లెటూరులో ఆడవాళ్ళు చెప్పుకునే గాసిప్ కూడా ఎందుకు పనిచేయదండి. అంతకన్నా దారుణంగా నిజమా అలా చేసిరా అంటే ఇలా కూర్చొని ఒకళ్ళు బిచ్చింగ్ అంటే బిచ్చింగ్. నెల రోజులకి ఒకసారన్న ఆ బిచ్చింగ్ సెషన్ జరగకపోతే అయితే చాలా ఇబ్బంది వెల్త్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఇమీడియట్ గా ఫోన్ వెళ్ళిపోయి మనం జనాల గురించి అసహ్యంగా మాట్లాడుకొని చాలా రోజులు అయిపోయింది, ఒకసారి ఒక సెషన్ పెట్టేసుకోవాలి మాట్లాడుకోవాలని చెప్పి మాట్లాడుకుంటా ఉంటాం. చెప్పుకుంటాం కదా ఆ పర్టికులర్ పర్సన్ నాలో బెస్ట్ బయట హీ బ్రింగ్స్ అవుట్ ద బెస్ట్ ఇన్ మీ అని చెప్పుకుంటాం కదా, అలా రవి బ్రింగ్స్ అవుట్ ద వర్స్ట్ ఇన్ మీ, నాలో ఉన్న డార్క్ సైడ్ ని బయటికి తీసుకొస్తా ఉంటాడు. బట్ ఐ ఎంజాయ్